సో గాయస్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గాయస్ నేను ఈ పొద్దు రిమ్స్కి అయితే వచ్చినాను అనమాట. రాయచూర్లో రిమ్స్ ఉండదు కదా గాయస్, అడకే వచ్చినాను. కొంచెం ఆరాం లేదు గాయస్, నాకు చూపించుకుని వచ్చిండా. చూడండి గాయస్, చూపించుకున్నదా గాయస్ మీద పోయి చూపించుకుంటున్నాను డాక్టర్ గాయస్ చిట్టి రాసి ఇచ్చాడు, కింద పోయి గోళీలు దాపినాక అని చెప్పాడు. దానికే గాయస్ మనం స్టెప్స్ దిక్కుంటా గోళీలు తీసుకుని ఇంకటే పోతున్నాం ఇక్కడ. చూడండి గాయస్, ఈ గోళీలు చిట్టడా ఇట్లా కింద వేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి సొంత ఉన్నది కదా గాయస్, దాంట్లో వెళ్ళి మనం చిట్టి ఇస్తే వాళ్ళు గోళీలు అయితే ఇస్తారు. మెడిసిన్ అనమాట. మెడిసిన్ రిటర్న్ ఇచ్చినాక గాయస్ వాళ్ళు ఇచ్చినాక మనం తీసుకురావాలన్నమాట. ఇట్లా కొంచెం వెయిట్ చేయాలి గాయస్, అన్ని వాళ్ళు ఫోన్కెత్తప్పుడు కొంచెం లేట్ అవుతుంది. గుణం గాయస్ ఇప్పుడు లైన్ ఏం లేదు, ఎవరు లేకుండ్రి. చూడు గాయస్, మనమైతే మెడిసిన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు స్టెప్స్ అయితే ఎక్కికేసి మన డాక్టర్ తనకు పోదాం. మన డాక్టర్ అయితే చెప్తాడనమాట యా గోళీలు ఆ టైంకి తినాలా, టైం టేబుల్ చెప్తాడనమాట మెడిసిన్వి. సో గాయస్ సెకండ్ అయితే గాయస్ చాలా సెకండ్ ఫ్లోర్ ఇది, అంత టైం స్టెప్స్ లేవు. ఓకే. సో గాయస్ మన రూమ్ నెంబర్ అయితే వెతుక్కుంటూ నేను పోతున్నాను. గాయస్ మేము మెడిసిన్ తీసుకునే టైం టేబుల్ డాక్టరే కాదు, అక్కడ ఉన్న కంపౌండర్ వాళ్ళు ఎవరో మనకు తెలీదు, వాళ్ళు కూడా మనకి టైం టేబుల్ చెప్తారనమాట. ట్యాబ్లెట్స్ ఇస్తే ఎప్పుడు నింగాల ఎప్పుడు లేదని వాళ్ళు కూడా చెప్తారు. సో గాయస్ ఇప్పుడైతే మన ప్రాబ్లంకి ట్రీట్మెంట్లో ఒక మెడిసిన్ అయితే ఇచ్చారు. ఆ మెడిసిన్ డైలీ రోజులు వాడమని అయితే చెప్పినారు డాక్టర్లు. సో గాయస్ ఇప్పుడైతే స్టెప్స్ అయితే ఉన్నప్పుడైతే మనం ఊరికైతే వెళ్ళిపోతున్నాం ఊరికి. సో గాయస్ ఇప్పుడు మనం స్టెప్స్ అయితే దిగుతున్నాం. సో గాయస్ ఎంత వెనక మొత్తం మీకు నాయిస్ అంతా వినపడవచ్చు. ఒక గుహలో ఎలా వదులుతారో అందరూ కలిసి అలా వదిలినట్లు ఉంటుంది అక్కడ ఎప్పుడైనా కానీ. సో గాయస్ ఈ రిమ్స్ ఎలాగంటే గాయస్ ఒక చాలా మందికి ఇది ఇది ఉన్నట్లుగా ఒక వరం ఉన్నట్ల ఎంతోమంది వస్తారు గాయస్ ఇక్కడికి. పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు గాయస్ ఈవెన్ నేను కూడా గాయస్ ఇక్కడ చూపించుకుంటా ఊరికి అక్కడిక్కడ పోతే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే గాయస్ చాలా డబ్బులు అయితే పే చేయాల్సి వస్తుంది. దట్స్ వై గాయస్ అందరూ ఇక్కడే వస్తారు గాయస్ ట్రీట్మెంట్ కోసం. గాయస్ ఇది మనలాంటి వాళ్ళకి ఇది మన రిమ్స్ ఏదైతే ఉందో ఇది ఒక దేవాలయం లాంటిది, ఒక గుడి లాంటిది గాయస్. సో గాయస్ ఇప్పుడు మన బైక్ ఎక్కడ ఉందో తెలియదు, మనం వెళ్ళాలంటే వెతుకుతున్నా గాయస్, పుణుకుతున్నా ఆడ ఉండదు మన బైక్. చూస్తే గాయస్ మా బైక్ ఇక్కడ ఉంటుంది. మనం బైక్ని రైడ్ చేసుకుంటే పోదాం. సో గాయస్ మనం బైక్ని అయితే చాలు చేయాలి ఇప్పుడు. సో గాయస్ మనం బైక్ని చాలు చేసుకుని ఇప్పుడైతే పోతున్నాము. చూడండి గాయస్, బాయ్ రిమ్స్. సో గాయస్ రిమ్స్కి అయితే బాయ్ చేసి మనం అయితే వెళ్తున్నాం అనమాట. అట్లే గాయస్ కొంచెం ముందరకు వస్తే మెడికల్ సైన్స్ కాలేజ్ అంటే ఉంటుంది ఇది గాయస్. ఇక్కడ నుంచి మోస్ట్లీ అందరూ డాక్టర్లు ఉంటారు. సో గాయస్ ఇప్పుడు మనమైతే వచ్చేసాము మన మెయిన్ రోడ్కి వచ్చినాక గాయస్ ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇంకా అలాగే వస్తూ ముందుకి ఇక్కడ మనకు బిఎస్ఎన్ఎల్ సెంటర్ అయితే దొరుకుతుంది. బిఎస్ఎన్ఎల్స్ అక్కడ ఆధార్ కార్డ్ అయితే ఎడిట్ చేస్తారు గాయస్. ఎవరికైతే తెలియదు ఆధార్ కార్డ్ ఎడిట్ ఎక్కడ చేస్తారు, ఇక్కడైతే పక్కగా చేస్తారు. అలాగే ముందుకు వస్తే అక్కడ గంజి అయితే ఉంటుంది. గంజిలో గాయస్ పొద్దున మీకు తరకారీ అయితే చెప్తుంది గాయస్. సో గాయస్ అలాగే ముందుకు వస్తుంది మన బైపాస్ క్యాంప్ అనమాట. బైపాస్ క్యాంపులో గాయస్ మీకు అంతా దొరుకుతుంది అనమాట. ఏదైనా ఫ్రూట్స్ వగేరా అన్నీ మీకు అయితే అక్కడ ఈజీగా అయితే అవైలబుల్ ఉంటాయి. రోడ్ అవుట్ సైడ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మీకు బిర్యానీ మొత్తం చెప్తుంది. సో గాయస్ అలాగే ముందుకు వస్తే గాయస్ మనకు ఎర్రమరస్ అనే ఒక ఊరు అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం ఎర్రమరస్తే గాయస్. అలాగే వస్తే ఇక్కడ మెగా రెసిడెన్సీ ఫుల్ ఆఫ్ ఫేమస్ గాయస్. ఇది మెగా బార్ అండ్ రెస్టారెంట్స్ గాయస్. బార్ అండ్ రెస్టారెంట్ అంటే మీరు చూడొచ్చు ఇక్కడ గాయస్. మన వీరేషన్ అయితే పోతున్నాడు. సో గాయస్ అది మన వైటీపీఎస్ థర్డ్ గేట్ అది. అట్లే ముందుకు వస్తే గాయస్ నేను ఒకటి విజువల్ అయితే చూసా. ఆ విజువల్ ఏదంటే మనమైతే ఈ గాడి కొంచెం సైడ్కి వేసి అది ఏదైందో కొంచెం చూడాలి అక్కడ పైకేసి. కొంచెం ముందరికి పోయి చూద్దాం అనుకుంటే గాయస్ ఇక్కడ ట్రాలీ అయితే పైట అయిపోయింది. ట్రాక్టర్ ట్రాలీ ఉంటుంది గాయస్, అది పత్తి వేసుకుని వస్తుంది కదా, పత్తి లోడు. ఆ పత్తి లోడు గాయస్ సీదా అది టిఫ్లింగ్ అయిపోయింది, ఇక్కడ పల్టీ అయిపోయేది. అక్కడ చూడండి గాయస్, ఆ మనిషి కూడా తీస్తున్నాడు అక్కడ బండిలో. సో గాయస్ దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనము దీన్ని కొంచెం వీడియో చేయాలి.
సో గాయస్ దీన్ని గాయస్ మన క్రేన్తో అయితే ఎత్తాలని చూస్తున్నారు. సో గాయస్ మనం ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనమాట. సో గాయస్ మనం అక్కడ నుంచి వెళ్తూ గాయస్ ఇక్కడ మన మందకల్ బసవరాజులో మన ఫ్రెండ్స్ అయితే ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి అయితే నేను వచ్చా ఇక్కడ. సో గాయస్ నా అదృష్టం బాగుండి ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, చూడొచ్చు ఇప్పుడు. మన అన్న మన మస్తానన్న కొంచెం క్లోజ్ చేసి చూపిస్తా. మస్తా ఆగి బోల్వే क्या बोलना हाय बोल अन्य छोड़ो हमारे గాయస్ ఇప్పుడు 10 మంది నుంచి దిగిపోవాలి, ఎందుకంటే కింద సేట్ వచ్చేసాడు. సేట్ ముందు వీడియో చేయరాదు గాయస్, ఎందుకే మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. సో గాయస్ ఇదంతా మనం పత్తి తప్పుతాం అనమాట. ఇదంతా నా ఫ్రెండ్స్ చూస్తారు కదా, మా మస్తాన్ అని ఇబ్రాహిం ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు అనమాట. ఇక్కడ దొబ్బనింక తేడా ఒకడు మస్తాన్ కూడా ఇక్కడ ఉన్నాడు, ఇబ్రాహిం కూడా ఇక్కడ దొబ్బనింక తేడా అనమాట. ఇబ్రాహిం కూడా క్యాప్చర్ కావాలంటే కావాలి చూడండి వాడు వచ్చేసాడు. సో గాయ వాడు డ్యాప్ పెట్టుకుంటున్నాడు, ఇంటికేం పెట్టలేదు. రే ఇబ్రాహిం రే ఆబే అరా ఏమరా డబ్బానా అన్న హెల్ప్ చేస్తా అన్నా. మా మస్తాను కూడా అంటే దానా అంటాడు అన్న, నీవేమే గడ ఆరాం కూడా గౌడ మన గాడ్లు ఎన్ని ఉండవు కూడా గాయస్. మా గౌడ అంటే గాడ్లు అంటే ఇస్తాడు గాయస్ దొబ్బునికి. ఎక్కి గాడ్లు వస్తావు గాయస్ గౌడ గాడ్లు మనకి ఏమైనా ఉండవు లేదా, ఇంకా 20 నుంచి 30 బండ్లు ఉండవు గాయస్. మధ్యాహ్నం నుంచి గాయస్ నాన్న కూడా మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసి మా గౌడ గాడ్లు ఇస్తాడు అనమాట, మనం దొప్పుకుంటాం అనమాట. ఓకే గాయస్ థ్యాంక్ యూ. ఏం బస్వన్నా ఆరామా? వీడియో ఫుల్ దబాషనా, రేటు కాదు మనం రేటు కాదు. సో గాయస్ మనం ఇప్పుడు కంపెనీ నుంచి బయటకు అయితే వచ్చేసాం అనమాట. సో గాయస్ ఇది మన వెటిపేస్ గేట్, ఇది మన తాయమ్మగుడి అనమాట. తాయమ్మగుడి కూడా గాయస్ కొంచెం నిదానం పోవాలా, కొంచెం తెరువు బాగాలేదనమాట. తాయమ్మగుడికి గాయస్ నమస్కారం చేసి మనం ముందుకు పోదాం అట్లే. సో గాయస్ ఈ తెరువు ఏమి ఉండదు గాయస్, ఇప్పుడు చూడండి ఇప్పుడు తెరువు వస్తుంది. ఈ తెరువు నువ్వు అట్లే పోతే ఆయన మంచుకొండ అక్కడ మాధవ కంపెనీ వస్తావు గాయస్ ఇక్కడ. సో గాయస్ ఇది మన అశ్విని కంపెనీ ఆడ మంచి దుమ్ము వేస్తుంది అనమాట గాయస్. కొంచెం కంట్లో ఏమైనా పడవచ్చు ఆడ, మరి కొంచెం ముందుకు వస్తే వైటీపీఎస్ ఫస్ట్ గేట్ వస్తుంది, మనకు కొంచెం కంట్లో మునబడుతుంది గాయస్ అట్లే చూడండి. సో గాయస్ మనం బ్రిడ్జ్ అయితే పార్ చేసినాం. ఇప్పుడు బ్రిడ్జ్ పార్ అయినాక గాయస్ మన వచ్చేస్తుంది. ఇప్పుడు అది మన పంచాయతీ ఆడ చూడొచ్చు మీరు. కొంచెం కంట్లో కొంచెం క్లియర్ అయ్యావు గాయస్. ఇప్పుడు గాయస్ మనం అయితే వచ్చేస్తే మన బస్ స్టాండ్కి, సుగూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు అట్లే పోదాం గాయస్. మనం ఇల్లు వచ్చేదానికి అట్లే పోవాలన్నమాట. అది మన భరత్ కటింగ్ షాప్ అది. సో గాయస్ మన ఇల్లు అయితే వచ్చేసినాం ఇక్కడ చూడండి. సో గాయస్ ఫైనలీ మనం మన డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. ఇదే మన ఇల్లు. సో గాయస్ టుడే వీడియో మనం ఇందుకే ఎండ్ చేసేస్తాం అనమాట. ఈ వీడియో మనం ఇందుకే ఎడిట్ చేసి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం గాయస్. దానికన్నా ముందు గాయస్ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే
మీరు కూడా గాయస్ YTPSలో వీడియోలు కావాలంటే ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు YTPSలో వీడియోస్ కావాలంటే కామెంట్లో ఎస్ అనేయండి, లేకపోతే నో అనేయండి. నేను డెఫినెట్లీ YTPS వీడియోస్ అయితే మీకోసం వీడియోస్ అయితే షూట్ చేసేస్తా. సో గాయస్ ఈ వీడియోని మనం ఎందుకే ఎండ్ చేసేద్దాం. సో గాయస్ టేక్ కేర్, బై బాయ్, వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్.